హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో సందర్భాన్ని బట్టి మాట్లాడే కొన్ని తెలుగు మాటలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, తాకట్టు పెట్టడం. దీనిని ఇంగ్లీష్లో మార్ట్గేజ్ లేదా ప్లెడ్జ్ అంటారు. నెంబర్ 2, నేను ఇంతకు ముందెప్పుడు ఇక్కడికి రాలేదు. ఐ హ్యావ్ నెవర్ కమ్ హియర్ బిఫోర్ లేదా I have never been here before. ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఉలిక్కి పడడం. నెంబర్ 2, మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నాకు నాన్ వెజ్ లేకుండా ఒక ముద్ద కూడా దిగదు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా ఈ మాట. I can't eat even a morsel of food without non-veg. I can't eat even a morsel of food without non-veg. Even a morsel of food అంటే ఒక ముద్ద కూడా అని అర్థం. లేదా ఇలా కూడా చెప్తుంటారు కదా, నేను నాన్ వెజ్ లేకుండా ఒక పూట కూడా తినలేను. I can't have a single meal without non-veg. I can't have a single meal without non-veg. నువ్వు నాన్ వెజ్ మానలేవా? Can't you avoid eating non-veg? లేదా Can't you stop eating non-veg? నాన్ వెజ్ తినడం తగ్గించు. రెడ్యూస్ నాన్ వెజ్ కన్జంప్షన్. రెడ్యూస్ నాన్ వెజ్ కన్జంప్షన్. వాళ్ళు అడిగితే కాదనలేకపోయాను. వెన్ దే ఆస్క్డ్ ఐ కుడ్ నాట్ సే నో. వెన్ దే ఆస్క్డ్ ఐ కుడ్ నాట్ సే నో. ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు ఇస్తే వద్దని చెప్పలేకపోయాను. వెన్ దే గేవ్ ఐ కుడ్ నాట్ సే దట్ ఐ డోంట్ వాంట్. వెన్ దే గేవ్ అంటే వాళ్ళు ఇస్తే లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు. ఐ కుడ్ నాట్ సే అంటే నేను చెప్పలేకపోయాను. దాట్ ఐ డోంట్ వాంట్ అంటే నాకు వద్దు అని. వాళ్ళు అడిగితే నేను కాదని చెప్పలేను. సో కొన్నిసార్లు ఎవరైనా అడిగితే మొహమాటం వల్ల కాదు అని చెప్పలేను కదా. ఇఫ్ దే ఆస్క్ మీ ఐ క్యాంట్ సే నో. ఇఫ్ దే ఆస్క్ మీ అంటే వాళ్ళు నన్ను అడిగితే, ఐ క్యాంట్ సే నో అంటే నేను కాదని చెప్పలేను. ఈ జాబ్ వల్ల నేను చాలా అలసిపోతున్నాను. ఐ ఫీల్ టైర్డ్ ఆఫ్ దిస్ జాబ్ లేదా ఐ ఫీల్ వెరీ టైర్డ్ ఆఫ్ దిస్ జాబ్ లేదా మై జాబ్ ఈజ్ ఎగ్జాస్టింగ్ మీ అంటే నేను జాబ్తో చాలా అలసిపోతున్నాను అని. ఎగ్జాస్ట్ అంటే అలసిపోవడం. ఒక్కోసారి ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. సమ్ టైమ్స్ ఐ గెట్ హోమ్ ఎట్ 10 o'clock. సమ్ టైమ్స్ ఐ గెట్ హోమ్ ఎట్ 10 o'clock. ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. అతను చాలా ఎక్కువ గంటలు పనిచేస్తున్నాడు కానీ శాలరీ చాలా తక్కువ. సో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కదా ఇవి. హీ ఈజ్ వర్కింగ్ ఫర్ లాంగ్ అవర్స్ బట్ గెటింగ్ లో శాలరీ. హీ ఈజ్ వర్కింగ్ ఫర్ లాంగ్ అవర్స్ బట్ గెటింగ్ లో శాలరీ. వర్కింగ్ ఫర్ లాంగ్ అవర్స్ అంటే చాలా ఎక్కువ గంటలు పనిచేయడం. లేదా ఇలా కూడా చెప్తుంటారు కదా, అతను రోజంతా పనిచేస్తాడు కానీ చాలా తక్కువ శాలరీ ఇస్తారు. హీ వర్క్స్ అరౌండ్ ద క్లాక్ లేదా హీ వర్క్స్ ఆల్ ద డే బట్ పే పీనట్స్. వర్క్స్ అరౌండ్ ద క్లాక్ అంటే రోజంతా పనిచేయడం. ఇది ఒక ఇడియం. పీనట్స్ అంటే చాలా తక్కువ శాలరీ. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే, వాట్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్. వాట్ ఇఫ్ అంటే ఒకవేళ. ఎనీథింగ్ గోస్ రాంగ్ అంటే ఏదైనా పొరపాటు జరిగితే. ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ఒకవేళ అతనికి ఏదైనా అయితే, వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు హిమ్. వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు హిమ్. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే, వాట్ ఇఫ్ దే వోంట్ యాక్సెప్ట్. వాట్ ఇఫ్ దే వోంట్ యాక్సెప్ట్. ఒకవేళ అతను రాకపోతే, వాట్ ఇఫ్ హీ వోంట్ కమ్. వాట్ ఇఫ్ హీ వోంట్ కమ్. సో guys, this is the class for today. Keep practicing and implement it.